ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు. అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను, దర్శకుడిని అయ్యాను, నిర్మాతనయ్యాను. మన సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ని ఒకటే అడిగాను, నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. మనోడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట. సాయి ధరమ్ తేజ్ చాలా చిలిపి అనమాట. అంటే రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో, ఆ షేడ్స్ 2 సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. చిలిపితనం ఉంటుంది, వినయం ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ని నేను అడిగాను, నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లాయర్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించేయచ్చు కదా అని చెప్పాడు. ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. ఒక నటుడు అవ్వటానికి ఎంతో తపించాలి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు. అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. తన బాడీని ఒక క్రమశిక్షణతో 130 kgs నుంచి 75 kgsకి మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. అతను ఈ 10 ఏళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీలాంటి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా, అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటూ, మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు. మీది గోల్డెన్ హ్యాండ్. సూపర్గా మీరు హీరోస్ని లైక్ దేవదాస్ సినిమాతో రామ్ గారిని, అలాగే రే సినిమాతో సాయి దుర్గా తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈరోజు తిరుమల కిషోర్ గారు, మన ఈవెంట్ పేరు కార్నేజ్, అంటే ఊచకోత అనమాట. అంటే ఊచకోత అంటే కోపం వస్తుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతాను. దేంట్లో ఎక్కువ కోపం వస్తుందో ఒకసారి చెప్పండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకన్నా అందమైనటువంటి అమ్మాయిలు ఎవరైనా అటు నుంచి వస్తున్నారా? ఎందుకు అలా అటు చూస్తున్నారు? ఐశ్వర్య లక్ష్మి గారు కానీ వచ్చేసారా? ఓహో, అంతే ఆవిడే అనుకోండి. మన సినిమా హీరోయిన్ ఆర్ ఐశ్వర్య లక్ష్మి. తను చేసినటువంటి ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్గా పేరు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్య లక్ష్మిని ఈ మూవీలో కూడా మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడబోతున్నాము. ఐశ్వర్య లక్ష్మి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్ గారు సమాధానం ఏం చెప్తారు అంటే, రండి ఆ ఎమోజీస్ అటు చూపించు మన వాళ్ళకి. భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే, వింటారు సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలామంది లైవ్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, తగ్గించండి అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది? అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు. లో, మ్యాక్స్, హై, మీడియం, నో. బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే నా కార్డు ఏది?
ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి అది అందుకనే అసలు నాకు రాదు. నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగట్లేదు. అందుకే మీకు బాగా యాక్టింగ్లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్లో వస్తుంది? కార్నేజ్ రికమెండేషన్ చేసిన వెంటనే నాకు తల పగిలిపోద్ది, మొత్తం హై రేంజ్ లో వస్తుంది కోపం. హై రేంజ్ లో కార్నేజ్, ఊచ కోత. ఇంకా ఊచకోతాయి అంటే మీకు క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంటేనే తీసుకుంటారు. నాకు నచ్చకపోతే ఏ పని చెయ్యను. నేను ఒక సీతయ్యని, ఎవరి మాట వినేది లేదు, ఎవరి మాట విన్ను. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. చెప్పండి సార్. ఈ కార్నేజ్ రిలీజ్ చేసిన తప్పుడు నేను చూశానండి. అది కార్నేజ్ అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ని ఆ బాడీ కట్లో అట్లా చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే హీఈస్ గోయింగ్ టు రాక్ విత్ దిస్ మూవీ అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ బాడీని ఆ షేప్కి తీసుకురావటానికి తన ఎంత కృషి చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో కష్టం అనమాట అది. ఎందుకంటే మధ్యలో తనకు జరిగింది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆ దేవుడు తన ఎందున్నాడు, వాళ్ళ అమ్మగారి ప్రార్థనలు పూజలు తన ఎందున్నాయి. అందువల్లే తను మళ్ళీ తిరిగి ఆ బాడీ షేప్లోకి రాగలిగాడు. ఎక్సలెంట్గా ఉంది. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు అండ్ తిరుమల కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత చక్కగా నించున్నందుకు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనకి ప్రొడ్యూసర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారు అండ్ అలాగే చైతన్య రెడ్డి గారు. చైతన్య రెడ్డి గారిని ఇప్పుడు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రుచిన్ ఇన్ఫ్రా అధినేత్రిగా ఆవిడ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మైరోన్ హోమ్స్ యువరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద వీడియో అండ్ బ్రోషర్ లాంచ్. ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.